టు ఏబీ టుడే న్యూస్. భారీ ర్యాలీతో మంత్రి శ్రీధరి నామినేషన్ పాల్గొన్న శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్. భారీ ఊరేగింపుతో మంత్రి శ్రీధరి అప్పలరాజు సోమవారం పలాస ఎన్నికల అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు భార్య శ్రీదేవి, ఎంపీ అభ్యర్థి తిలక్ ఉన్నారు. ఈ ర్యాలీ కాశీబుగ్గ జగన్నాథ రథయాత్ర గ్రౌండ్ నుంచి ప్రారంభం కాగా పాత జాతీయ రహదారి మీదుగా 3 రోడ్ల జంక్షన్, పలాస ఆర్టీసీ కాంప్లెక్స్, జీడిపెక్క బొమ్మ దాటుకుని సుమారు 3 కిలోమీటర్ల పొడవున సాగింది. పలాస కాలేజ్ గ్రౌండ్ వద్ద నుంచి మంత్రి తన సహస్రాలతో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ ర్యాలీ 3 కిలోమీటర్ల పొడవున కిక్కిరిసిన జన సందోహం మధ్య డాన్సులు, పలు సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు అత్యంత ఉత్సాహంగా సాగింది. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ పలాస నియోజకవర్గ నలుమూలల నుంచి వైకాపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీని పోలీస్ నిఘా బృందం అనుసరించింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పలాస నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండవసారి పోటీ చేస్తూ ఈ రోజు నామినేషన్ వేశాను. చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగనే ఈరోజు నా నామినేషన్ కోసమని వేలాదిగా, లక్షలాదిగా తరలి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, నా సహచరులు 50 మందికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు మద్దతుగా వచ్చినటువంటి అశేషమైనటువంటి ప్రజానీకం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎందుచేతంటే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా పలాస కాశీబుగ్గ పట్టణానికి వచ్చేటటువంటి ప్రతి రోడ్డు, ప్రతి సందు, ప్రతి గొంతు కూడా జనాలతో కిక్కిరిసిపోయి మేమున్నాం, నువ్వు ముందుకు నడు, ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కానుకగా ఇప్పిస్తామని ప్రజానీకం చేసినటువంటి ఆ నినాదాలు నిజానికి ఇంకా నా చెవిలో కూడా మారుమ్రోగుతానే. గతంలో ఇదే ప్రజానీకం వేసినటువంటి ఒక్క ఓటు అనేకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టింది. నన్ను ఎమ్మెల్యేగా చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడికి కూడా, ప్రజల మధ్య ఆర్థిక సమానత్వం రావాలని, ఆధునిక అంటరానితనం పోవాలని ప్రతి కుటుంబాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకొని లక్షల రూపాయల సహాయం జరిగేట్టుగా చేసింది. మరి అలాగనే ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు, హెల్త్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, రోడ్లు, డ్రైన్లు, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రతి పల్లె యొక్క ముఖ చిత్రం ఈరోజు మార్చబడింది. ఈరోజు 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఒక పంచాయతీ లేదా ఒక సచివాలయాన్ని యూనిట్గా తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. మరి అలాగనే నియోజకవర్గ స్థాయిలో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఒక్కసారి పరిశీలించండి. ఈరోజు వేలాదిగా, లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి మీద ఉన్నటువంటి విశ్వాసం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల కోసం ఒక జెట్టి నిర్మాణం జరుగుతూ ఉండగా దాన్ని హార్బర్గా మార్చే కార్యక్రమం శ్రీకారం చుట్టింది ఒక్క ఓటు. అనేకమైనటువంటి గిరిజన గ్రామాలకి ఉండడానికి ఇల్లు లేక, త్రాగడానికి నీరు లేక
వెళ్ళడానికి సరైన రోడ్డు లేక నిజంగా వెనుకబడినటువంటి పరిస్థితుల్లో ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు, అవసరమైన ప్రతి ఒక్కడికి కూడా ఇల్లు, త్రాగడానికి మంచినీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప సందర్భం ఈ ఒక్క ఓటు. అలాగనే పట్టణంలో ఉన్నటువంటి వర్తక వ్యాపారుల గురించి కూడా ఒక మాట చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల ఈ పలాస నియోజకవర్గంలో స్వేచ్ఛాయుత వర్తక వాణిజ్యానికి ఆస్కారం ఏర్పడింది. పెద్ద పెద్ద మాల్స్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఈరోజు పలాసలో అడుగు పెడతా ఉన్నాయి అంటే అది మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం అని నేను భావిస్తాను. మరి మీరు వేసినటువంటి ఒక్క ఓటు తిత్లీ పరిహారాన్ని పెంచి మీ అందరి ఖాతాలో కూడా జమ అయ్యేట్టుగా చేసింది. ఉద్దానాన్ని పచ్చగా మళ్ళీ పునర్నిర్మించుకోగలిగింది. కిడ్నీ బాధితుల కోసం ఒక 200 పడకల ఆసుపత్రిని నిర్మించుకోగలిగింది. ప్రతి ఇంటికి కూడా రాబోయే రోజుల్లో కిడ్నీ జబ్బులు రాకూడదని ఒక 700 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజలధారని ఒక మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టింది.